సింపుల్గా టేస్టీగా హాఫ్ అన్ అవర్లో మనకి టేస్టీగా మంచి బాదుషా చూసేద్దామా? హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి రెసిపీ వచ్చి బాదుషా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ మైదా, 150 గ్రామ్స్ ఆయిల్, ఇంకా డాల్డా మిక్స్, సోడా ఉప్పు, 1 కేజీ షుగర్ అండి. ఇప్పుడు ఫస్ట్ మైదాని ఒక ప్లేట్లో వేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత చిటికెడు సోడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి. ఈ మైదాని బాగా కలుపుకుని ఇప్పుడు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వాటర్ వేసుకున్నప్పుడు మనం ఈ మైదా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నారో. కన్సిస్టెన్సీ తగ్గట్టు మనం వాటర్ పోసుకుని చపాతీ ముద్దలాగా మైదాని కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుకున్నామో. ఈ మైదాని బాగా నలుపుకోవాలండి. అప్పుడే మనకి బాదుషా అనేది టేస్టీగా వస్తుంది. చూడండి ఎలా కలుపుకున్నారో. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో ఒక ముద్ద తీసుకుని దాన్ని రౌండ్స్ చేసుకోవాలండి. చూడండి రౌండ్స్ ఎలా తీసుకున్నామో. అన్నీ ఒకే సైజులో ఉండాలండి. ఈ రౌండ్స్ అన్నీ అయిపోయాక ఒక 5 మినిట్స్ తర్వాత ఒక రౌండ్ తీసుకుని దాన్ని 2 హ్యాండ్స్ మధ్యలో ఒక ఓవెల్ షేప్ వచ్చేలాగా మనం చేసుకోవాలండి. చూడండి ఎలా చేసుకుంటున్నామో. ఇలా చేసుకుంటే బాదుషా లోపల కూడా కాలి బాగా క్రిస్పీగా వస్తుందండి. చూడండి ఎలా ప్రెస్ చేస్తున్నామో. మీరు వీడియోలో చూపించిన విధంగా అన్ని బాల్స్ని అలాగే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని వెంటనే మనం ఈ రౌండ్స్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోకూడదండి. ముందే వేసుకుంటే హీట్ ఎక్కే కొద్దీ మనకి బాదుషా కూడా ఫ్రై అయ్యి లోపల నుంచి క్రిస్పీగా వస్తుందండి. చూడండి ఎలా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయో. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాక ఒక బౌల్లో వేసుకుని ఉంచుకోవాలండి. చూడండి నేను ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా? చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో. మనం రెండోసారి వేసేటప్పుడైనా స్టవ్ని ఆఫ్ చేసి ఆయిల్ అంతా కూల్ అయ్యాకే మనం మళ్ళీ బాదుషా వేసుకోవాలండి. ఇప్పుడు మనం మరొక పాన్ పెట్టుకుని దాంట్లో 1 కేజీ షుగరు, దానికి తగ్గ వాటర్ వేసుకుని మనం పాకం పట్టుకోవాలండి. చూడండి పాకం ఎలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ పాకం మనకి బబుల్స్ వచ్చేదాకా మిక్స్ చేసుకుంటూ పొంగించుకుంటూ ఉంటే తీగ పాకం అనేది మనకి రెడీ అవుతుందండి. చూడండి నా 2 ఫింగర్స్ మధ్య నేను చెక్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాకాన్ని మనం స్టవ్ మీద నుంచి తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బాదుషాని ఈ పాకంలో వేసుకుని 10 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. అప్పుడు ఈ పాకం అనేది బాదుషాకి బాగా పడుతుందండి. చూడండి 10 మినిట్స్ తర్వాత మంచిగా మనం డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి. ఇలాంటి స్నాక్స్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెడితే చాలా హెల్తీగా ఇంట్లోనే సింపుల్గా రెడీ అయిపోద్దండి. చూడండి ఈ బాదుషా ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. థ్యాంక్ యూ.